నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్. అడ్మిషన్ ఫీజు పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఇవాళ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. క్యాపిటేషన్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము హెచ్ఎస్పీఏ తరపున పేరెంట్స్ తరపున పోరాటంలో ఒక తుది దశకు వచ్చే విధంగా మేము ఇక్కడికి ఈరోజు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. ఇంకా ఏ విధమైనటువంటి రుసుములు కూడా పాఠశాలలు వసూలు చేయకూడదని సర్కుల్లో చాలా క్లియర్గా ఉంది. అయినా చాలా స్కూల్స్, ముఖ్యంగా ఇక్కడైతే ఈ జూబ్లీహిల్స్లో అయితే శ్లోకా అని, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అని అడ్మిషన్ ఫీ 50,000, అలాగే టీచర్ ట్రైనింగ్ కార్పస్ అని 35,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని 30,000, రకరకాల ఫీజులుగా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. అయితే అడ్మిషన్ ఫీ 5,000 మినహా, అది కూడా నాన్ రిఫండబుల్ మినహా, ఏ ఒక్క రూపాయి తీసుకున్నా ట్యూషన్ ఫీజు తప్ప ఏ రూపాయి తీసుకున్నది క్యాపిటేషన్ కింద వస్తుంది. క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1983 ప్రకారం అది ఒక క్రిమినల్ అఫెన్స్ అని తెలుసుకుని లా ప్రకారం క్రిమినల్ అఫెన్స్గా ఉండి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో మేము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం, 1983 క్యాపిటేషన్ లాస్ ప్రకారము ఏ స్కూలు 5,000 మించి కలెక్ట్ చేయరాదు, ఏ పేరులోనైనా కలెక్ట్ చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేస్తూ వారం రోజుల్లో వాళ్ళు స్పందించని పక్షాన మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని మేము డిఓ గారికి, రమేష్ గారికి, అలాగే కమిషనర్ గారు కిషన్ గారికి, వీళ్ళందరికీ